నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు చక్కగా ఒక దాంట్లోంచి ఒకటి తిరోగమనం అవ్వడము, మళ్ళా వెనక్కి వెళ్ళడము, ముందుకు రావడము, వాళ్ళ ఇష్టానుసారంగా ఈ గ్రహాలన్నీ కదులుతూ వాటితో పాటు ఈ రాసుల్లోకి కూడా వాటి యొక్క సంచారం చేస్తూ అవి ఇచ్చే ఫలితాలేమిటి? అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని గ్రహాల కలయిక మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాయి. ఇలాగా ఖగోళంలో వింతలు 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 జరుగుతుంటాయి. ఆ వింతలు మానవుల మీద, దేశకాలమాన పరిస్థితుల మీద, దేశం మీద, ప్రజల మీద, ప్రకృతి మీద, ఇలా ప్రతి ఒక్క అంశం మీద వాటి యొక్క ప్రభావాలు కనబడుతుంటాయి. ఈ గ్రహాల సంచారము ఒక్క మనుషులకే కాదు, ప్రకృతికి కూడా ఉంటుంది. అలాగే దేశ కాలమాన పరిస్థితి మీద, అంటే ఆర్థిక వ్యవస్థ మీద, దేశంలో ఉండే శాంతి భద్రతల మీద, ఇలా ప్రతి దాని మీద ఈ గ్రహాల యొక్క గమనములు, కదలికలు ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనకి మార్చి 25వ తారీఖు నుంచి 24 రోజులు లేదా 26 రోజులు, అంటే మనకి ఎక్కువ తక్కువ రోజులు ఉంటాయి కదా, టోటల్గా 24 రోజులు కానీ 26 రోజుల పాటు శుక్రుడు మీన రాశిలోకి సంచారం చేస్తున్నాడు. శుక్రుడు అంటేనే అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన సంపదలు ఇస్తాడు, లగ్జరీ లైఫ్ ఇస్తాడు, సుఖాలు, భోగాలు, తరువాత ఐశ్వర్యము, ఈ ఒకటేంటి దాంపత్యము, అన్యోన్య దాంపత్యము, ఇలాగా అన్నీ చక్కటి లాభాలను ఆయన ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు శుక్రుడు వస్తాడా, ఎప్పుడు మనకి అన్నీ వస్తాయా అని అందరూ చాలా సంతోషిస్తుంటారు. అయితే ఈ గ్రహాలలో బుధుడు, గురుడు, శుక్రుడు చాలా ఇష్టపడతారు అందరూను. భయపడేది పాపం శనిగ్రహానికి, రవిగ్రహానికి, రాహుకేతులకి భయపడతారు. అంటే ఇది భయపడాల్సిన పని లేదు. ఎంత మంచి గ్రహాలైనా వారి వారి స్థానాన్ని బట్టి ఉచ్చ స్థితిలో కొన్ని ఉంటే, నీచ స్థితిలో కొన్ని ఉంటాయి. అంటే వారు సంచారం చేసే రాసుల యొక్క ప్రభావం మీద మంచి శుక్రుడు కాదు, బుధుడు కాదు, ఎవ్వరు పడ్డా కానీ ఆ జాతకుడికి ఏ స్థానంలో ఎవరెవరున్నారు, పాపగ్రహాలు ఉన్నారా, మంచి గ్రహాలు ఉన్నారా అనే అంశాన్ని తీసుకుని ఆ ఫలితాలని ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆ మంచి స్నేహితుడు అంటే ఒక మంచి గ్రహం అని అనుకోండి. ఆ మంచి స్నేహితుడు ఒక చెడ్డ స్నేహితుడితో, ఒక చెడ్డ వ్యక్తితో స్నేహం చేశాడు. ఆ చెడ్డ స్నేహితుడు ఎవరు అంటే ఒక చెడ్డ గ్రహం అనుకోండి, అంటే పాపగ్రహం అనుకోండి. అప్పుడు ఈ మంచి గ్రహము, అంటే ఈ మంచి మిత్రుడు కూడా ఏమవుతాడు, ఈ చెడు గ్రహము, అంటే ఈ చెడు మిత్రుడి స్నేహం వల్ల అతని మాటలకో, అతని చేష్టలకో అతను ఏం చేస్తాడు, ఇతని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాడు. అంటే ఈ మంచి కూడా మారి చెడైపోతుంటాడు. మళ్ళా ఎప్పుడైతే ఈ చెడు మనిషి, చెడు ఫ్రెండ్ని వద్దు అని అనుకుని మళ్ళీ మంచి ఫ్రెండ్తో కనుక స్నేహం చేశాడు అనుకోండి, ఈ మంచి వెళ్ళి ఆ మంచి రెండు కలిసి విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే, ఈ గ్రహాలు కూడా చెడు, అంటే పాపగ్రహాలతో కలిసినప్పుడు సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వరు. అది మనిషికి కావచ్చు, దేశానికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. అదే కనుక శుభగ్రహాలతో ఈ గ్రహాలు కలిశాయనుకోండి, అప్పుడు ఏమవుతాయి, 100 అనుకుంటే 1000 అవుతాయి అన్నమాట. అంటే విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు. అయితే అందులో భాగంగా ఈ శుక్రుడు మార్చి 25వ తారీఖు నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు 26 రోజుల పాటు మీనరాశిలో తిరోగతి చెంది మళ్ళా అక్కడికే వస్తున్నాడు అనమాట. ఆ కారణంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇవి చాలా గోల్డెన్ పీరియడ్ అనమాట. ఈ 26 రోజులు 3 రాశుల వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. అంటే మిగతా రాశుల వాళ్ళకి కాదా అంటే, మిగతా రాశుల వాళ్ళకి కూడా గోల్డెన్ పీరియడే.
ఎందుకు అవన్నీ నేను క్లియర్గా చెప్తాను కదా. అయితే వీళ్ళకి ఈ 3 రాశుల వాళ్ళకి మాత్రము విశేషమైన బంపర్ ఆఫర్స్ అన్నమాట. సరే, మనం ఇంకా దీనిలోకి వచ్చినట్టయితే కనుక ఈ శుక్ర సంచారము మనకి తిరోగమన మీనరాశిలోంచి తిరోగమన ప్రయాణం అయ్యి మొత్తంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ ఫలితాలు ఇస్తున్నారు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో మనము వెళ్ళిపోదాము. అయితే దీనివల్ల ఎవరెవరికి లాభము అంటే, ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి లాభము అంటే కనుక ముఖ్యంగా ధనానికి సంబంధించి ఏ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి, అంటే వ్యాపారస్తులకు, తర్వాత బ్యూటీషియన్స్కి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, తరువాత ఫ్యాషన్కి సంబంధించి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, ఫ్యాషన్కి సంబంధించి కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన ఫలితాలు అందరికన్నా 4 ఇంతలు ఎక్కువగా ఇస్తుంటాడనమాట. అయితే ముందుగా మనం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ అంటే ఈ శుక్రుడు మీనంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంలోకి తొందరగా వెళ్ళిపోదాము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో శుక్రుడు ప్రవేశించే సమయము ఏప్రిల్ మధ్య భాగం నుంచి, అంటే మధ్యలో మొదటి భాగం నుంచి సుమారు 25 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంచారం చేయడం వల్ల ప్రభావం ఎట్లా ఉంటుందంటే, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు శక్తివంతమైన షార్ప్ థాట్స్ వస్తాయి, మంచి సక్సెస్ఫుల్ థాట్స్ వస్తాయి. దాంతో పాటుగా అభివృద్ధి, గ్రోత్, డెవలప్మెంట్ అన్నీ కనబడతాయి. మీరు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా, ఏ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా ఆ ఎగ్జామ్లో సక్సెస్ రావడము, మంచి ర్యాంక్ రావడము, ఏ కాలేజీల్లో అయినా సీట్లు రావడము, అంటే మీకు నిరాశ అనేది కానీ, నెగిటివ్ అనేది కానీ, నెగిటివ్ ఆన్సర్ కానీ మీకు ఎక్కడా కనపడదు. అన్ని మంచి సానుకూలమైన ఫలితాలే శుక్రుడు మీకు ఇవ్వబోతున్నాడు. కానీ దాన్ని మీరు వినియోగించుకోవడంలోనే నేర్పు వహించుకోవాలి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే అభివృద్ధి కనబడుతోంది, ప్రమోషన్స్ కనబడుతున్నాయి, ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడతాయి. దానితో పాటుగా అంటే మీకు గతంలో ఆగిపోయిన ఏరియర్స్ ఏవైనా ఉండుంటే కనుక ఈ సమయంలో శుక్రుడు ఇప్పించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు అంటే శుక్రుడు సంపద కారకుడు కాబట్టి వెంటనే మీకు వచ్చే ప్రయత్నం చేస్తాడు. దీంతో పాటు మీకు విదేశాలు వెళ్ళడానికి ఎవరికైనా చిరకాల కోరిక ఉండొచ్చు. జాబులు ఇచ్చాను, నేను ఎవరైనా పంపిస్తే బాగుండు, అటు వెళ్తే బాగుండు, ఈ స్టేట్కి వెళ్తే బాగుండు అని మీ కోరికలు ఏమైనా ఉంటే ఆ కోరికలు మీ యజమానుల ద్వారా కావచ్చు, అంటే మిమ్మల్ని విదేశాలకు పంపించి అక్కడ ఒక 2-3 సంవత్సరాల పాటు చేసి మళ్ళా తిరిగి వచ్చే ప్రయత్నం చేసేయడము, ఇలా మీ పేరుని రిఫర్ చేయడము, కొన్ని ప్రాంతాలకి మిమ్మల్ని పంపించడము, అంటే మీ యొక్క పనితనాన్ని గుర్తించి మీకు అలాంటి ఆఫర్స్ ఇచ్చే అవకాశము మీ పై యజమానులు చేస్తారు. దీంతో పాటుగా ఇండివిజువల్గా కూడా కొంతమంది ఈ ఉద్యోగం మానేసి అబ్రాడ్లో వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఇది చక్కని టైము. ఆ సమయాన్ని మీరు వినియోగించుకోండి. తర్వాత వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళకి, పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి మీరు గతంలో పెట్టుబడులు అంటే దేనిలో పెట్టినా సరే విశేషమైన లాభాలు వస్తాయి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పెరగడము, లేదా అంటే 4 రకాలుగా ఆదాయ మార్గాలు రావడము, దీనితో పాటుగా వాణిజ్యము సానుకూలంగాను లాభదాయకంగాను ఉండబోతోంది. కాబట్టి మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా ఈ సమయాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. డెవలప్ చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుని వెంటనే ఆ ప్రయత్నాలను మొదలు పెట్టండి. అయితే కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చాలా చక్కగా ఉంది. ఈ శుక్రుడు కుటుంబానికి అధిపతి కదా, అంటే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, ప్రేమగల వాతావరణము ఇవ్వడము, సానుకూలమైన వాతావరణం ఇవ్వడము, సంతోషాలు, ఉల్లాసాలు, ఉత్సాహాలు, దీంతో పాటు విలాసవంతమైన జీవితము, ఎక్కడికైనా అబ్రాడ్ వెళ్ళిపోవడము, కుటుంబ పరంగా మొత్తం అందరూ హాలిడేస్కి సంబంధించి, లేదు అంటే కనుక ఎలాగా ఏప్రిల్ సమ్మర్ హాలిడేస్ నిమిత్తంగా విదేశాలు వెళ్ళడం కానీ, లేదంటే ఉత్తరాది వైపు వెళ్ళడం కానీ, టూర్లకు వెళ్ళడం కానీ, ఈ ప్యాకేజీల్లో వెళ్ళడం కానీ, ఇట్లాగా అనమాట మంచి అన్యోన్యమైన వాతావరణము. ఆయన వచ్చే సమయము బాగుంది, మనకి
ఈ మాసము కూడా చాలా చక్కగా కలిసి వచ్చింది. సమ్మర్ కాబట్టి విలాసవంతమైన జీవితాలకి చక్కని మార్గము ఈ శుక్రుడు కలగజేస్తున్నాడు. హ్యాపీగా దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు చిత్రరంగంలో ఉన్న వాళ్ళకు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఈ 25 రోజుల పాటు మీరు ఏ ప్రణాళికలు వేసుకుంటారో దానికి సంబంధించినటువంటి ఫలితాలను ఇవ్వడానికి శుక్రుడు రెడీగా ఉన్నాడనమాట. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. వృధా ప్రయత్నం అయితే మాత్రం చేసుకోకండి. ఈ సమయాన్ని వినియోగించుకోండి. శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు పొందండి. అయితే ఈ శుక్ర సంచారము వ్యవధి 25 రోజులు అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ కాల పరిమితిలో ప్రతి రాశిలోనూ ఈయన యొక్క ప్రభావము అమోఘంగా ఉంది, ఎక్కడో 1-2 చోట్ల తప్ప. అయితే ఈ ఓవరాల్గా ఈ శుక్రుడు ఏమేమి ఇస్తున్నాడు అంటే కనుక ఉత్తేజాన్ని ఇస్తాడు, సృజనాత్మకతను అంటే క్రియేటివిటీని, యాక్టివ్నెస్ని, దాంతోపాటు ఆర్థిక మార్పులు అంటే ధనానికి సంబంధించినటువంటి చేంజెస్ని ఇస్తున్నాడు. తర్వాత వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అనేది ఇస్తున్నాడు. కుటుంబ పరంగా ఎలా ఉండబోతోంది, కుటుంబంలో అల్లకల్లోలు ఉంటాయా, సంక్షోభాలు ఉంటాయా, కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే ఇట్లాంటివి ఇస్తున్నాయి కాబట్టి అంటే కుటుంబ పరంగా కూడా ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంతో ఆరోగ్యంలోనూ అన్ని రంగాల్లోనూ సానుకూలమైన మార్పుల్ని ఇస్తూ కొన్ని రాశులకు మాత్రం జాగ్రత్తలు కూడా చెప్తున్నాడు. కొన్ని రాశులకు ఆటంకాలను కూడా ఇస్తున్నాడు. అంటే ఇది ఈయన ఇచ్చిన ప్రభావం కాదు, మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ శుభగ్రహంతో ఏ పాపగ్రహం కలిస్తే ఆ ఫలితాన్ని వస్తుంది కాబట్టి అది మీ జాతకరీత్యా చూసుకోవాల్సిన అంశము. అయితే ఎవరెవరికి ఎక్కువ ఫలితాలు ఇస్తున్నాడు అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి, నాటక రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా శుక్ర ప్రభావము విశేషంగా ఉంటుంది. వాళ్ళు హై స్థాయికి వెళ్ళిపోతారనమాట. తర్వాత మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాడు, కానీ ఈ క్రియేటివిటీ ఉన్న రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు. అయితే ఈ విశ్లేషణ ఇప్పుడు మనం చెప్పుకున్న సారాంశము మీ యొక్క జాతక పరిశీలనలో ప్రభావం శుక్ర సంచారం ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మీరు పరిశీలించుకోండి. ఒకటి ఏ అంశము అంటే శుక్ర సంచారం ప్రభావము మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉంటుంది, ఏ నెలలో వస్తోంది, ఎంత కాలం ఉంటుంది అనే అంశాలను మీ వ్యక్తిగత జాతక పరిశీలనలో తెలుసుకోండి. దీంతో పాటు మీకు సానుకూలమైన ఫలితాలు వస్తున్నాయా లేదా అంటే కనుక ప్రతికూల ఫలితాలు వస్తున్నాయా అనే అంశాన్ని మీ వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేసుకోండి. ఇవన్నీ గోచార రీత్యా చెప్పినవే తప్ప, పంచాంగం ప్రకారం చెప్పినవే తప్ప ఎవరి సొంత నిర్ణయాలు కాదు, ఎవరి సొంత అభిప్రాయాలు కూడా కాదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసిన అంశము. నమస్తే.